జై శ్రీమన్నారాయణ. అస్మద్గురుభ్యో నమః. నమస్తుభ్యం భగవతే పురుషాయ మహాత్మనే వాసుదేవాయ కృష్ణాయ సాత్వతాం పతయే నమః. ఓ కృష్ణ భగవానుడా, నీవు పూర్ణ పరమాత్మవు. వసుదేవ పుత్రుడవగు నీవు యాదవులను భక్తులను పాలించెదవు. నీకు అనేక నమస్కారములు. 10th Canto 27th Chapter 10th Prayer. భగవద్బంధువులారా, శ్రీమద్భాగవత తత్వదీపిక పంచమ స్కంధం 13వ పాడ్కాస్ట్లో స్వాగతం. ఇంతవరకు రహూగణుడు జడభరతుల మధ్యలో జరిగిన సంవాదంలో తత్వబోధని మనం అనుభవిస్తూ వచ్చాం. ఈ తత్వబోధ చేస్తూ ఉండగా రహుగణుడు రాజుకి ఇంకా మరీ ప్రశ్న వచ్చిందనమాట. అంటే మన శరీరము లావుగా ఉండటము, కృషించిపోవటం అనేది స్పష్టంగా కనబడుతుంది కదా. అది మనం అనుకున్నట్టు మాత్రమే ఎట్లా అవుతుంది? అలాగే రాజు దండిస్తున్నాడు, స్పష్టంగా కనబడుతుంది. అది కూడా వ్యవహారం మాత్రమే ఎలా అవుతుంది అని జడభరతుని ప్రశ్నించాడు. దానికి విషయంగా మనకు బోధిస్తున్నారు. ఓ రాజా, ఈ పల్లకి మోయిచున్న మనుష్యులు కూడా ప్రకృతి వికారమై ఏర్పడిన వారే. వారు ఒకానొక కారణం వలన చైతన్యం అభివ్యక్తమై కదలుచూ మోయిచున్నారు అని భావింపబడుచున్నారు. ఒక పాషాణము కూడా పృథ్వీ వికారమే, అది కదలదు. మనుష్యుడు కదలును. వారి వారి కర్మభేదముచే అట్టి శరీరము లభించినవి. కాని రాతిమీద మనిషి కూర్చున్నచో రాయి మోయుచున్నదని గాని శ్రమపడుచున్నదని గాని అనుకునం. కారణము కదలిక లేకపోవుట. మనుష్యుడు పృథ్వీ వికారముకు శరీరముతో కదలుచున్నాడు కనుక కదలుచున్నది, బడలినది అని అనుకొనుచున్నాం. పృథ్వీ వికారమైన శరీరము కూడా పాషాణం వలె అచేతనమే. రాయి మీద రాయి, రాయి మీద రాయి పెట్టినచో అడుగున ఉన్న రాయికి శ్రమ కలిగిందని అనుకునము. ఇక్కడ కూడా అంతే. పృథ్వీ వికారములు అయినవి పాదములు, పాదములపై చీలమండలు, చీలమండలపై పిక్కలు, పిక్కలపై మోకాళ్ళు, మోకాళ్లపై తొడలు, తొడలపై నడుము, నడుముపై గుండె, గుండెపై శిరస్సు, దాని పక్కన భుజ శిరస్సు అనగా మూపు, ఆ మూపుపై కర్రతో చేయబడిన పల్లకి ఉన్నది. ఆ పల్లకి కూడా పృథ్వీ వికారమే. దానిలో రాజు కూర్చున్నాడు. అతనికి రాజు అని పేరు. ఆ రాజు అనే పేరు గల శరీరము పృథ్వీ వికారమే. దానిలో ఉన్నది ఆత్మ. ఆత్మ ఈ శరీరము కంటే వేరు. కాని నీవు శరీరమే రాజు అనుకొనుచున్నావు. అనుకొనుటచే నేను గొప్పవాడను, నేను శాసించువాడను అని మదం ఏర్పడింది. కానని మోయబడువాడు రాజు కాదు. మోయబడినది శరీరము, అది పార్థివం. కాబట్టి మోయిచున్నవాడు, అలసిపోయినవాడు ఎవడో నీవు విచారించుకును. కష్టపడి మోయిచున్న ఆ వాహకులను చూచి అయ్యో కర్మవశము చేయిట్టి శరీరములో ఉన్నారే అని నీవు వారి కర్మను తలంచి శోకించుటకు బదులు దయలేని వాడవై దండించుచున్నావు. దానికి కారణము నీ స్వరూపము నీకు తెలియక శరీరమే నేను అని అనుకొని రాజుగా గర్వించినావు. నేను ఈ జనులందరినూ రక్షించువాడను, శాసించువాడను అని నువ్వు పెద్ద పెద్ద మాటలు అనినావు. ఆ మాటలు పెద్దలు వినచో నవ్వుదురు. నీవు అనగా ఆత్మ, అది స్వరూపముచే శాసించున్నది కాదు. చరములు అచరములు అనగా కదలునవి కదలనివి అని 2 విధములుగా శరీరములు ఈ భూమియందే పుట్టుచున్నవి, మరల భూమిలోనే రక్షించుచున్నవి. భూమి నుండి పుట్టి మరల భూమిలోనే లయమగు ఈ చరాచరములు అన్నియు ఆ పేరుతో ఆకారముతో ఎల్లప్పుడూ ఉండవు.
అందుచే నామరూపములు అనిత్యములు. కావున ఆ ఆత్మ మోయబడునది కాదు, శరీరము మోయునది కాదు. ఇదంతయు వ్యవహారము. ఆయా పనులు చేయునప్పుడు ఆ పేరుతో, ఆ ఆకారముతో ఆ శరీరం ఉండును. అంత మాత్రముచే అది అట్లే ఉండుననుకొనుట భ్రాంతి. ఆ దేహములో ఆత్మ ఉన్నంతసేపు మోయువాడు మోయబడునది అను వ్యవహారం జరుగును. కాని శరీరము వీడిననాడు ఆత్మ మోయునది కాదు, మోయబడునదీ కాదు. కావున మోయుచున్నాడు, మోయబడుచున్నాడు అనుకొనుట భ్రాంతి. భూమి నుండియే పృథ్వీ వికారములకు చరాచరములన్నీ ఏర్పడుచున్నవి. కనుక ఆ భూమి నిత్యమను కొందువేమో, అది కూడా అనిత్యమే. పంచభూతముల యొక్క సూక్ష్మ పరమాణువుల సమూహము కలిసి భూమండలం ఏర్పడినది. ఆ పరమాణువులు సర్వేశ్వరుని సంకల్పముచే కర్మానుగుణముగా మనసుతో కూడి దేహమై జీవనం కల్పింపబడినది. అట్లు దేహముతో చేరగనే అజ్ఞానము చేరును. ఆత్మ ఆ దేహమును నేను అనుకొనును. ఆ దేహమునకు చెందిన వానిని నావి అనును. ఈ భూమి అని వ్యవహరింపబడుచున్నది కూడా అనిత్యములకు తన కారణమునందు మరల లయమగును. కావున అవి కూడా అనిత్యములే. కృషించినది, లావుగా ఉన్నది అని మనం అనుకొనుచున్న దేహము జీవునితో చేరిన భూత సంఘాతం. అది కార్యము, కారణము అని రెండు విధములుగా కనపట్టును. అదే గొప్పది, తక్కువది అనున్నట్లు కనపట్టును. కదలునది, కదలనిది, చరము, అచరము అనబడును. కాని ఇవి అన్నీయూ శరీరముకు చెందినవే. దీనికి అంతకు కారణము ప్రకృతి. ఆ ప్రకృతియే ఇన్ని విధములకు పరిణమించును. మనసు ఆయా వ్యవహారములకు తగినట్లు మారుచున్నది. ఆ ప్రకృతియే పృథివీ మొదలగు పంచభూతములుగా ఏర్పడుచున్నది. వానికి మారిన స్వభావము కలదు. అది ఏ శరీరములో మనసుగా ఏర్పడినది, మనసులో వాసనలుగా చేరి ఉన్నది. ప్రకృతిలో ఉన్న సత్వరజస్తమో గుణములను కదిలించడి కాలము అదే. ఇన్ని విధములుగా ఉన్న ప్రకృతియే దేహము. అది ఆత్మ కాదు. ఆత్మజ్ఞాన స్వరూపము అనగా తనంత తాను తనకు ప్రకాశించున్నది, సహజము జ్ఞానము గలది, కర్మ సంబంధము లేనిది. అగుటచే సత్వశుద్ధము శరీరముతో ఉన్న జీవుడు కోరి పొందవలసినది ఒకే ఒక పురుషార్థము, ఆత్మజ్ఞానము. ఏ శరీరములో ఉన్నను జ్ఞానమే ఆకారముగా గలది. జీవునికి లోపల వెలుపల అనడి ప్రవేశము లేదు. అది నిరవయము. జ్ఞానం అనడి గుణముచే అంతటా వ్యాపించి ఉండును. కనుక దీనిని బ్రహ్మము అని కూడా అందురు. ఇది సత్యము అనగా నిత్య అసంకుచిత జ్ఞానముతో ఎల్లప్పుడూ ఉండునది. ఇది మూడు కాలముల యందును ఉండునది. ఇది తనకు తానే ప్రకాశించున్నది, వేరొక దానిచే ప్రకాశించున్నది కాదు. ఆకలిదప్పులు, శోకమోహములు, జరామృత్యువులు అనడి 6 విధములకు ఊర్ములు చేరనిది కనుక ప్రశాంతము. భగవానుడు అనడి శబ్దముచే వ్యవహరింపబడునది. భగవత్ శబ్దము వాసుదేవునియందే పూర్ణమే ప్రకాశించును. అట్టి వాసుదేవుడు ఆత్మగా గలది అగుటచే ఆత్మను కూడా వాసుదేవుడు, భగవానుడు అని ఆత్మయాథాత్మ్యమును తెలిసిన వారు వ్యవహరింతురు. ఈ విధముగు ప్రకృతి కంటే విలక్షణమై కర్మవశమగు జీవుల కంటే భిన్నమై ఉండునది. పరమాత్మ ఆత్మగా గలది. అపరమాత్మచే శరీర సంబంధముచే పాలింపబడి నియమింపబడి వాని కొరకే వినియోగపడునది ఆత్మ. దేహము కంటే వేరైన స్వరూపము, స్వభావములు గల ఆత్మతత్వమును, చేతనాచేతనముల కంటే విలక్షణమైన పరమాత్మతత్వమును ఎరుంగటకు మహాపురుషుల సేవ తప్ప వేరొక సాధనము లేదు. ఆ జ్ఞానము తపస్సుచే లభింపదు. గృహస్థు ధర్మములను ఆచరించుటచే లభింపదు. వేదాధ్యయనము చేయుట మాత్రమే దీనికి సాధనము కాదు. జలములలో అగ్నిమధ్యమున నిలచి తపస్సేసిన లభింపదు. సూర్యోపాసన చేసినను లభింపదు. అన్నిటికంటే ముందుగా
మహాపురుషుల పాద పరాగమును శిరస్సుపై దాల్చినట్లు మహాపురుష సేవనము చేయుటయే ఆత్మ పరమాత్మ యథార్థ జ్ఞానము కలుగుటకు సాధనము. మహాపురుషుల సేవనములో ఉండుటచే గ్రామ్యకథల ప్రసంగముండదు. సంతతము ఉత్తమ శ్లోకుడు భగవానుని గుణములే ప్రస్తావింపబడును. ప్రతిదినము భగవద్గుణములను వినుచు చెప్పుచు మననము చేయుచున్నచో సద్బుద్ధి కలుగును. వాసుదేవుని యందు మనసు స్థిరముగా నిలుచును. దానిచే ఆత్మ పరమాత్మ యథార్థ జ్ఞానము కలుగును. నా చరిత్ర చెప్పదని వినుము. ఇప్పుడు జడభరతుడు తనకు చరిత్ర చెప్తున్నాడు. నేను పూర్వం భరతుడను, రాజును. నాకు ఐకశోకములయందు గాని ఆముష్మకముకు తర్గాదులయందు గాని సంగము పూర్తిగా పోయినది. నిస్సంగుడనై భగవదారాధనము చేయుచున్న నాకు ఒక లేడిపై మనసున ప్రేమ కలిగి ఆ సంగముచే భగవదారాధన నుండి భ్రష్టుడనైతిని. తరువాత జన్మమున లేడినై పుట్టితిని. శ్రీకృష్ణార్చన ప్రభావం వలన లేడి శరీరములో ఉన్నను భగవద్విషేకమగు స్మరణ నాకు తొలగలేదు. ఆ శరీరమును వీడి బ్రాహ్మణుడే జన్మించి తిని. ఈ జన్మలో మరల జనులతో సంగము ఏర్పడినది. భ్రష్టుడనగుదునేమో అనడి శంకచే నా స్వరూపం బయలుపడకుండా సంచరించుచున్నాను. అందువలన నేను ఎరింగించినది నా అనుభవం చేతనే. నరుడు సంగము చేతనే చెడును, సంగము చేతనే బాగుపడును. విషయ సంగము నరుని బంధించును. మహాపురుష సంగము అజ్ఞానమును కృషింపచేసి బాగు చేయును. దుస్సంగమును వీడి సుసంగము చేయుటయే జ్ఞానము కలుగును. దుస్సంగమును వీడి సుసంగము చేయుటచే జ్ఞానము కలుగును. ఆ జ్ఞానమును కత్తిగా ఉపయోగించుకొని మోహమును ఛేదించుకొనవలెను. శ్రీహరి చరిత్రమును గుణములను చెప్పుచుండవలెను, వినుచుండవలెను. ఈ విధముగా జీవితమును సాగించినచో భగవద్విషేకముకు స్మృతి మరుపురాక స్థిరముగా నిలుచును. దానిచే సంసారమనే అడవిలోని దారిని సులభముగా దాటి అవతలి ఒడ్డు చేరును. ఈ విధంగా భరతుడు రఘుగుణునకు తత్వ నిరూపణ చేసినాడు. దీని తర్వాత భాగాన్ని మనం మరొక పాడ్కాస్ట్లో తెలుసుకుందాం. జై శ్రీమన్నారాయణ. సద్గురుభ్యో నమః.